ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్ చేశారు పోలీసులు. అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును భారత్కు రప్పించేందుకు న్యాయపరమైన అంశాలపై దృష్టి సారించారు. రెడ్ కార్నర్ నోటీసు జారీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించేందుకు దర్యాప్తు బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రభాకర్ రావు అమెరికాలోని ఇల్లీనాయిస్ లో ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆయన్ను అరెస్టు చేసి విచారిస్తేనే కేసు ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు పోలీసులు. రెడ్ కార్నర్ నోటీస్ జారీకి సిద్ధమవుతున్నారు. నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేయడంతో ఆ దిశగా దృష్టి సారించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును గత నెల 29న ప్రధాన నిందితునిగా చేర్చారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో అమెరికాకు వెళ్లిపోయాడు ప్రభాకర్ రావు. అయితే నలుగురు పోలీస్ అధికారులను అరెస్టు చేసిన సమయంలో వారిని నిందితుల జాబితాలో చేర్చలేదు. ఆ తర్వాత నలుగురిని విచారించారు. వారి స్టేట్మెంట్లో ఎస్ఐబి మాజీ ఓఎస్డీ చెప్పినట్లు చేశామని విచారణలో తేలడంతో ప్రభాకర్ రావును ఈ కేసులో A1గా చేర్చారు. ఎఫ్ఐఆర్ నమోదైన 50 రోజుల తర్వాత ప్రభాకర్ రావును నిందితునిగా చేర్చడంతో వీలైనంత తొందరగా అమెరికా నుంచి రప్పించేందుకు కృషి చేస్తున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఆయనను విచారిస్తేనే రాజకీయ కోణం బయటపడే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని, కేసు రిపోర్టును వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ప్రభాకర్ రావును విచారించి వివరాలు రాబట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును స్పీడప్ చేశారు పోలీసులు. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు పోలీసులు. దర్యాప్తు సంస్థల కేసులో నిందితులను విచారించాల్సిన అంశాన్ని వివరిస్తూ సిఐడికి సమాచారం ఇస్తారు. అప్పుడు సిఐడి ఆ వివరాలతో సిబిఐకి లేఖ రాస్తుంది. ఆ తర్వాత సిబిఐ ఇంటర్పోల్ను సంప్రదిస్తుంది. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని చూసిన తర్వాత కేసు ప్రభావం, నిందితుడిని విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తేనే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు ఇంటర్పోల్ అధికారులు. ఆ నోటీస్ ఇంటర్పోల్ పరిధిలోని 196 సభ్య దేశాలకు పంపుతారు. ఆయా సభ్య దేశాల్లోని ఎయిర్పోర్టులు, సీపోర్టులకు నోటీస్ జారీ అవుతుంది. అప్పుడు నిందితులు తమ దేశంలో ఉంటే ఆయా దేశ దర్యాప్తు సంస్థలు వారిని సొంత దేశానికి తిరిగి పంపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. ఇంటర్పోల్ లైసెన్స్ ఆఫీస్ అమెరికా న్యూయార్క్ లో ఉంది. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ప్రభాకర్ రావును త్వరగా ఇండియా తీసుకురావచ్చని భావిస్తున్నారు పోలీసులు.